హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఆహారం ఏంటంటే పెరుగన్నం అన్నమాట. అంటే రాత్రి అన్నంలో పాలు పోసి కొంచెం సేవరేసి అందులో ఉల్లిపాయ పెట్టాను అన్నమాట. అలాగే పెట్టేసి ఇంక ఇలాగే ఇందులోనే తోడుకుందన్నమాట. అయితే ఇందులో చద్దన్నం అంటారు. చద్దన్నం అంటే మన కడుపు చల్లగా ఉంటేనే మన మెదడు చల్లగా ఉంటుంది. ఇది ఎలా తెలిసింది అంటే గ్యాస్ ప్రాబ్లంతో నేను చాలా బాధపడుతున్నప్పుడు ఎక్కువగా తలనొప్పి వస్తూ ఉండేది. తలనొప్పి ఎందుకు వస్తుందిరా అని చెప్పానంటే, మరి డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, మన గ్యాసు అది నరాల్లో నుంచి తలలో మెదడుకు కూడా చేరిద్ది. కాబట్టి కడుపులో ఉన్న వేడి మొత్తం కూడా తలనరం మీద పనిచేస్తుందని చెప్పారన్నమాట. అప్పటి నుంచి నేను గమనిస్తూ ఉంటే కడుపులో కొంచెం వేడిగా ఉన్నా కూడా తలలో నుంచి ఆవిర్లు వస్తూ ఉండేది. తలకు కొబ్బరి నూనె పెట్టినప్పుడు తల వేడిగా ఉండేదన్నమాట. అలాంటప్పుడు అప్పుడప్పుడు కొంచెం గోరింటాకు పెట్టేదాన్ని తలకి. గోరింటాకు పెట్టడం ద్వారా ఏం జరిగిందంటే తలలో నీరు చేరింది. అదో సమస్య. అయితే ఇక నా కడుపు చల్లగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అన్నప్పుడు మన పూర్వీకులు ఉదయకాలాన్నే ఈ చద్దన్నం తినేవాళ్ళు అన్నమాట. ఇప్పుడంటే పెరుగులు వచ్చినాయి, పాలు వచ్చినాయి, కానీ అప్పుడు రోజుల్లో ఉన్నాయి. కానీ అది కొంచెం ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళకి మాత్రమే పెరుగులు మజ్జిగలు ఉండేవి. మరీ పూరు అన్న పీపుల్స్కి మాత్రం గంజి నీరే పానకం అన్నట్లు గంజి నీరునే 2 రోజులు పులవబెడితే అది కొంచెం పులుపుగా వస్తుంది. వాటిని పున్నీళ్ళు అంటారు. పులిసినవి కాబట్టి పున్నీరు. ఎంతమందికి ఆ టేస్ట్ తెలుసో తెలియదు, కానీ నేనైతే తాగాను. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మగారు పెట్టేవారు కాదు, కానీ మా ఇంటి ఎదురు మా మామయ్య వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్ద కొండ ఉండేదన్నమాట. ఆ కొండలో నీళ్ళన్నీ గిన్నెకి వంచుకొని తీసుకొచ్చుకుంటే మళ్ళీ ఒక చెంబుడు తీసేయమంటే మళ్ళీ ఒక చెంబుడు నీళ్లు పోసేవాళ్ళు. మళ్ళీ అవి పులిసేయి. అంటే ఎలా అంటే అంటే ఇలా ఒక చిన్న సామెత ఉంది, చల్లే శలము ఊరిద్ది అని. అంటే తీస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది బైబిల్ గ్రంథంలో ఎక్కడంటే దేవుడు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అక్కడ కూడా ఆహారం లేక 5,000 మంది కూర్చున్నప్పుడు దేవుడి మాటలు వింటూ వాళ్ళకి ఆకలి అనిపించలేదు, నిద్ర అనిపించలేదు. అయితే వాళ్ళు అక్కడుండి మళ్ళీ వెళ్ళేటప్పుడు నీరసపడిపోతారేమని చెప్పానని దేవుడు ఏం చేశాడంటే, అక్కడ ఒక చిన్నపిల్లవాడి దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఉంటే వాటిని ఆస్వాదించినప్పుడు 5,000 మందికి ఆహారం అయింది. తీస్తూ ఉంటే వస్తూ ఉంది ఆహారం. ఆ రీతిగా పున్నీళ్ళు కూడా అలాగే ఉండేవి అన్నమాట. ఆ పున్నీళ్ళు ఒక సాయంత్రం పూట ఉదయం పూట వంచిన గంజి అందులో పోస్తూ ఉంటారు. మళ్ళీ ఆ పై వాటర్ మొత్తం తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ చెంబు నీళ్ళు పోస్తూ ఉంటారు. ఇది అందులో ప్రాసెస్ అన్నమాట. ఇంకా అందులో ఏం చేసే పనే లేదు. అయితే ఇంకోటి ఏంటంటే పున్నీళ్ళు కూడా అందరూ పోస్తే పొలవండి. కొంతమంది పోస్తేనేమో కొంచెం పులుసే కాదు, అవి పాడైపోయాయి. కానీ కొంతమంది చేత్తో పెడితేనే అవి పులిసాయి అంటారు. అది ఎంతవరకు వాస్తవమో నాకైతే తెలియదు. నేనైతే ఇంత మటుకు పెట్టలేదు. పెడదామని ట్రై చేస్తున్నాను. ఆలోచన అయితే ఉంది. సో కాబట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా. పాత పద్ధతులే బంగారంతో సమానం అన్నట్లుగా తిరిగి మరలా ఇదంతా ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న దీని మీదకి వచ్చేసింది. ఎప్పుడైతే మన హెల్త్ కొంచెం ఇబ్బంది పెడుతుంది, మనల్ని సంకేతాలు పంపిస్తుంటుంది అన్నమాట, రే నీ కడుపు బాగలేదు, నీ బాడీ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పనని పాపం అది మనకి సిగ్నల్స్ పంపిస్తుంది. మనమైతే వాటిని ఖాతరు చేయం కదా. కానీ పూర్తిగా వచ్చినప్పుడు అది పెట్టే ఇబ్బంది శత్రువులు కూడా పెట్టలేరు. నాకు ఈ మధ్యన తెలిసింది ఏంటంటే, మనం అనుకుంటాం కదండి మన శత్రువులు మనం బాధిస్తున్నారు,
మన ఉద్యోగాల్లో కానీ, కూలి పని దగ్గర కానీ, బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, కుటుంబీకుల్లో కానీ ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటాం కానీ, వాళ్ళు పెట్టే ఇబ్బంది కంటే మన శరీరంలో వచ్చే మార్పులు, నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నరాల బలహీనత, ఆ చేతిలో తిమ్మిర్లు, కాళ్ళలో తిమ్మిర్లు ఇవి పెడతాయి. అసలు సి సినిమా 70 mm కాదు. ఇంకా అంతకు మించే హై పిచ్‌లోనే ఉంటదన్నమాట. అప్పుడు అనిపిస్తది. ఈ ఈ నొప్పుల ముందు, ఈ బాధ ముందు, మన శరీరం పెట్టే బాధ ముందు, శత్రువులు ఎంత ఆఫ్టర్ ఆల్ వాళ్ళకేదో కొంతసేపు పెడతారు బాధలు అనిపిస్తది. అది అనుభవించిన వాళ్ళకి మాత్రం తెలుస్తది. నా చిన్నప్పుడు అమ్మ శరీరం అంతా నొప్పులు అంటా ఉంటే అనుకునేదాన్ని. నొప్పులంటే ఎలా ఉంటాయి? నాకు తెలీదే ఆ నొప్పి లేదు. అమ్మ ఎందుకు పొద్దుగూకులు నొప్పులు అంటుంటది అనేది. నేను అనుకునేదాన్ని. కానీ అడిగేదాన్ని కాదు. అయితే ఇప్పుడు నాకు ప్రాక్టికల్‌గా వచ్చేటప్పటికి ఎలా ఉంటాయి అనేది చూపిస్తుందన్నమాట ఇప్పుడు. సో, కాబట్టి ప్రతి అనుభవం కూడా ఎవరో చెప్తే అది తెలీదన్నమాట. అనుభవపూర్వకంలోకి వస్తే గాని మనకు తెలీదు. కాబట్టి ఈ డిస్కషన్ అంటే ఏంటంటే ఈరోజు చెద్దన్నం. చెద్దన్నము తినటానికి సిద్ధంగా ఉందన్నమాట. ఇందులో కొంచెం మనము పచ్చడున్నా నంచుకోవచ్చు, లేదు ఉల్లిపాయ నంచుకుందాం. ఆల్మోస్ట్ ఉల్లిపాయ ఉంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదంటారు. కానీ అది సామెతే. కానీ తల్లి చాలా మేలు చేస్తుంది. ఉల్లి కంటే తల్లే చాలా మేలు చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే అంత బాగా పనిచేస్తుంది, అమ్మలాగా పనిచేస్తుంది అనేది ఒక దాని భావం. అంతేకాని అమ్మకు మించిన మేలు ఉల్లి కాదు కదా, ఇంకేది చేయలేదు. సో, కాబట్టి రోజు ఒక ఐటెం కాకుండా ప్రతిరోజు వేరే వేరే ఫుడ్లు మనము అంటే కడుపు చల్లగా ఉండాలి. అంటే ఎక్కువగా మన పూర్వీకులు ఎక్కువగా మజ్జిగ, మంచినీళ్ళు ఎక్కువ తాగేవారు. వాళ్ళు అంత బలంగా ఉన్నారంటే ఎక్కువగా కడుపుని చల్లగా ఉంచేవారు అన్నమాట. సో, కాబట్టి ఈరోజైతే మన ఫుడ్డు, మన బ్రేక్ఫాస్ట్ ఏంటంటే చెద్దన్నం. సో, కాబట్టి రోజు చెద్దన్నం తినే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. కడుపు చల్లగా ఉండాలంటారు. ఇప్పుడు ఎవరైనా మనకి బంధువులు ఇళ్ళకి వస్తే నా చిన్నప్పుడైతే ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చేవారు. ఇప్పుడు కూల్ డ్రింక్లు ఇస్తున్నారనుకోండి, లేదంటే టీలు ఇస్తున్నారు. అది ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి మెడికల్ షాపులు ఎక్కువైపోయినాయి, హాస్పిటల్స్ ఎక్కువైపోయినాయి, అన్ని సమస్యలు ఎక్కువైపోయినాయి. సో, కాబట్టి తిరిగి మరలా మన ఫుడ్ మీద, మనం తినే ఆహారం మీద మనం కానీ దృష్టి పెట్టగలిగితే తిరిగి మరలా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే పరిస్థితి మన చేతిలోనే దేవుడు పెట్టాడు. ఇంకోటి ఏంటంటే బాడీ రీసైక్లింగ్ చేసుకునే సిస్టమ్ కూడా దేవుడు మన బాడీలోనే ఉంచారంట. అది చాలామందికి తెలియక, సరైన ఫుడ్డు అవగాహన లేక చదువుకుంటున్నాం కానీ బీటెక్లు, ఎంటెక్లు ఎన్నో టెక్కులు చేసినా కూడా సరైన ఆహారం అనేది మనము మన బాడీకి అందించకపోతే, సరైన నిద్ర కానీ, సరైన ఆహారం కానీ మనం అందించకపోతే మనం ఎన్ని టెక్కులు చేసినా అది వ్యర్థమేనన్నమాట. అది దేవుడు అలా సృష్టిని ఆరంభించారు. కాబట్టి దేవుడు ఈరోజు ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు. మంచి ప్రకృతినిచ్చారు దేవుడు. సో, కాబట్టి నేచర్ని మనం ప్రేమించాలి, నేచర్ని కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు నేనైతే కొన్ని మొక్కలు కూడా చిన్న చిన్న అంటే విత్తనాలు చల్లున్నాను. అవి వచ్చిన తర్వాత చూపిస్తాను. ఎందుకంటే మన ఫుడ్కి కారణమైన తేనెటీగలు కూడా చాలా చాలా జాతులు చనిపోయినాయి అన్నమాట. కాబట్టి మనం మొక్కలు పెంచడం ద్వారా మనతోటి ప్రాణులను కాపాడుకుంటూ వాటి ద్వారా మనకు మేలు కలుగుతుంది. కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో, కాబట్టి అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ. మీకు నచ్చిన ఈ చిన్న ఈ మెసేజ్ అనేది నేను మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. మరి మీరు కూడా అనేక మందికి షేర్ చేయాలని ఒక చిన్న ప్రయత్నం. ఓకే అండి. అందరికీ బాయ్. థ్యాంక్ యూ.